మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 రోజుల క్రితం తిరుపతి జూ పార్క్ రోడ్ సమీపంలో ఉన్న ఒబేరై హోటల్స్ సంబంధించి అదేవిధంగా దేవలోక్ ప్రాజెక్టు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి సుమన్ టీవీ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి ఒక కథనం ప్రచురించడం జరిగింది. అయితే ఆ కథనానికి రెస్పాండ్ అయిన జిల్లా అధికారులు అదేవిధంగా టూరిజం రెవెన్యూ కలెక్టర్ రెస్పాండ్ అయ్యి నేరుగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే దాదాపుగా 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సంబంధించి ఏపీ టూరిజం సంబంధించి దాదాపుగా చాలా ఎంఓలు ఒప్పందాలు కుదిరాయి. దానికి సంబంధించి దాదాపుగా 8,718 కోట్లు ఇన్వెస్టర్స్ నుండి కుదరగా అదేవిధంగా చాలా వరకు ఈ యొక్క ఏపీ టూరిజం సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఈ ఒప్పందాలకి కుదిరినట్లయితే దాదాపుగా 13,500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించి మరి ఇతర టూరిజం సంబంధించి కూడా ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగానే ఒబేరై హోటల్స్ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం ఎంఓలు ఒప్పందాలు కుదుర్చుకుంది. సో ఈ యొక్క ఒబేరై హోటల్స్ సంబంధించి దాదాపుగా 3 ప్రాంతాల్లో అంటే తిరుపతి అదేవిధంగా కడప విశాఖపట్నంలో ఈ యొక్క ఒబేరై హోటల్స్ నిర్మించాలని చెప్పి భావించింది. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఒప్పందాలు జరిగి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ ఒక్క ప్రదేశంలో కూడా ఈ యొక్క ఒబేరై హోటల్స్ సంబంధించిన నిర్మాణాలు అయితే ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా పడలేదు. సో అదేవిధంగా ఏదైతే ఈ తిరుపతిలో ఈ యొక్క ఒబేరై హోటల్స్ నిర్మించాలని చెప్పి తిరుపతి జూ పార్క్ రోడ్ సమీపంలో ఉన్న 38 ఎకర్ ల్యాండ్స్ అంటే ఇంతకుముందు ఈ తిరుమల కొండలకి కింద ఉన్న 38 ఎకర్స్ ల్యాండ్ని ఒకప్పుడు దేవలోక్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కేటాయించడం జరిగింది. అయితే అది కొంతవరకు ఆ యొక్క దేవలోక్ ప్రాజెక్ట్ సంబంధించి 108 ప్రధాన అంటే భారతదేశంలోనే ప్రధాన ఆలయాలకు సంబంధించి నమూనా ఆలయాల్ని వాళ్ళు కడతామని చెప్పేసి ఆ యొక్క డెవలప్ ప్రాజెక్ట్ సంబంధించి చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు కొంతవరకు ఆగిపోయింది. ఆ ప్రాజెక్టులో ఏదైతే ఆ ప్రాజెక్ట్ కేటాయించారో ఆ యొక్క 38 ఎకర్స్లోనే 20 ఎకరాలని ఈ యొక్క ఒబేరై హోటల్స్ నిర్మాణానికి అయితే కేటాయించడం జరిగింది. అయితే కేటాయించి కూడా దాదాపుగా ఈ ఒప్పందాలు జరిగి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ హోటల్ సంబంధించి ఆ యొక్క ప్లేస్లో ఎటువంటి ఫౌండేషన్ స్టోన్ పడలేదు. అంటే ఈ హోటల్స్ ఉండే ప్లేస్ కూడా ఏదైతే దాదాపుగా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా తిరుమల కొండలు కనిపిస్తాయి. అంత అమూల్యమైన స్థలంలో ఈ యొక్క ఒబేరై హోటల్స్ నిర్మించాలని చేపట్టినప్పటికీ కూడా ఇంతవరకు ఒక ఫౌండేషన్ కూడా స్టోన్ కూడా పడలేదు. ఎటువంటి అధికారులు కానీ ఎవరు కానీ రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి సుమన్ టీవీ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి ఒక కథనాన్ని అయితే 2 రోజుల క్రితం ఈ యొక్క తిరుపతిలో ఉన్న ఈ యొక్క ప్లేస్లో ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యొక్క కథనానికి రెస్పాండ్ అయిన జిల్లా కలెక్టర్ నేరుగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్లేస్ని పరిశీలించడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.